కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటుంది ఆదిత్య హృదయం. అంతటి గొప్ప స్వరూపమైనటువంటి ఆ సూర్య బింబం ఉదయించేటటువంటి స్థితి, ఆయన ఉదయించేటటువంటి దిక్కుని చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టి చేసేట. 4 దిక్కులను సృష్టి చేస్తారు. ఎందుకంటే దిక్కు అనేటటువంటి దానికి ఉపాసనా క్రమమునందు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నేను ఏదో ఊరు వెళ్ళాను అనుకోండి ఉపన్యాసాలకి, ఏ తెల్లవారుజామున 3 గంటలకు రైలు దిగాను అనుకోండి, నాకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళిపోయే ముందు నేను వెయ్యవలసిన మొదటి ప్రశ్న ఏమిటంటే, అయ్యా తూర్పు ఎటండి అని అడగాలి. ఎందుకంటే దిగ్భ్రాంతి అంటారు. దిగ్భ్రాంతి అంటే దిక్కులు తెలియకుండుట. దిక్కు తెలియకపోవడం ఎంత పండితుడికైనా ఉంటుంది. ఎందుకని అంటే వాళ్ళ ఊళ్ళో వాడింట్లో వాడి పూజా మందిరంలో వాడికి తూర్పెటో తెలుస్తుంది. ఇంకో ఊరు వస్తే తూర్పెటో ఎలా తెలుస్తుంది? తెలియదు. కానీ మొదటి నమస్కారం ఎటువైపుకి అంటే తూర్పు దిక్కుకే మొదటి నమస్కారం ప్రారంభం. ఎందుచేత అంటే సూర్యకిరణములు పడితే తప్ప సుషుమ్నా నాడి అసలు చైతన్యాన్ని పొంది ఒక్కసారి ఆ హృదయ పద్మం వికసనాన్ని పొందదు. అలా పొందించేటటువంటి సూర్యనారాయణమూర్తి ఏ దిక్కున ప్రకాశిస్తాడో ఆ దిక్కుని ప్రాక్ అని పిలిచారు. ప్రాక్ అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే మొదటిది, పూర్వము అని. పూర్వ దిక్కు ప్రాక్, పశ్చిమము అని పిలుస్తారు. పూర్వోత్తర భాగములు అంటారు. ఏదో భాగవతం దశమస్కంధం ఉందనుకోండి, పూర్వ భాగము ఉత్తర భాగము అంటారు. పూర్వ భాగము అంటే మొదటిది, ఉత్తర భాగము అంటే తరువాతది. అంటే అందరికీ తెలియవలసిన దిక్కు ఏదైనా ఉంటే అది ప్రాక్, అది తూర్పు. తూర్పు దిక్కు తెలియకుండా ఉండడానికి వీల్లేదు. తూర్పు దిక్కు తెలిసి తీరాలి. ఎందుకంటే అసలు జీవితానికి వికసనం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఆ తూర్పు దిక్కు నుంచి మొదలవుతుంది. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట దిక్కు ఏది సృష్టి చేశాడో దానికి తూర్పు దిక్కు ప్రాక్ అని పేరు. ప్రాక్ను ఆయన ఎలా నిర్ణయం చేశాడు అంటే ఇక్కడ సూర్యోదయం అవ్వాలి అని నిర్ణయం చేశాడు. ఇక్కడ సూర్యోదయం అవుతుంది, ఇక్కడ నుంచి కిరణములు పడడం ప్రారంభమవుతాయి అని ఏ పర్వత శిఖరం మీద సూర్య భగవానుని యొక్క ఉదయము ప్రారంభమవుతుందో నిర్ణయం చేసి అక్కడ వరకు మాత్రమే మనుష్యులు గొప్ప యోగ సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలుగా నిర్ణయం చేశాడు. ఇక సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రారంభమవుతుందో అది దాటి వెళ్ళడానికి మనుష్య ఉపాధికి శక్తి ఉండదు. అక్కడ వరకు మాత్రం మనుష్యుడు వెడతాడు. మనుష్యుడికి యోగశక్తే కాదు, శరీర బలాన్ని బట్టి కూడా అక్కడ వరకు వెళ్ళగలరు అని రామాయణం నిర్ధారణ చేసింది. కిష్కింధకాండలో శ్రీరామాయణంలో ఆ దిక్కుకు ఎలా వెళ్ళాలి అన్నది చెప్తాడు సుగ్రీవుడు. సూర్యోదయం ఎక్కడవుతోందో చెప్తాడు. చెప్తున్నప్పుడు కిష్కింధలో బయలుదేరితే ఆ వానరుణ్ణి పిలిచి ఆయనతో అంటాడు, నువ్వు 1,00,000 మంది వానరులతో కలిసి బయలుదేరవలసి ఉంటుంది. తూర్పు దిక్కున సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడ వరకు మాత్రమే మనుష్య శరీరములు కాని ఇతర శరీరములు కాని వెడతాయి. దాటితే ఇక దేవతలే, ఎవరు వెళ్ళలేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.